నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ గారి మృతి విషయంలో మాత్రం ఇంతవరకు ఏపీ పోలీసులు అయితే మాత్రం విచారణ చేపడుతున్నారు. ఇంతకుముందు కూడా దానికి సంబంధించిన విచారణ ప్రాసెస్ సంబంధించిన కొన్ని అంశాలను కూడా బయటపెట్టారు. అయితే ఇంతవరకు మాత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం ఇప్పటివరకు మాత్రం పూర్తి స్థాయిలో ప్రాథమిక వివరాలు తప్ప పూర్తి వివరాలు లేకపోవడంతో బయటపెట్టలేదు. అన్ని రకాలుగా కూడా విచారిస్తున్నామని కూడా ఏపీ సంబంధించిన ప్రభుత్వం కూడా చెప్తుంది. ఇదే నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మేడే రాజీవ్ సాగర్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. విచారణ ప్రాసెస్ పైన ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ప్రస్తుతం పోలీసులు చెప్తున్న వాస్తవాలు విషయాల పట్ల కూడా ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ జరిగి 4వ రోజు. మొట్టమొదటి రోజు ఏదైనా విషయం సందర్భం జరిగినప్పుడు మనం మామూలుగా 100 డైలీ కొడితేనే ఇమ్మీడియట్గా అక్కడ పోలీస్ స్టేషన్, అక్కడ ప్యాట్రోల్ పోతుంది, అక్కడ క్లూస్ టీమ్ పోతుంది, పోలీస్ బందోబస్తు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళు జరగాల్సినటువంటి పంచనామా కానీ అవన్నీ సీన్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గర వాళ్ళు పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఆ రోజు అక్కడ మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష కుమార్ గారు ధర్నా చేసిండు. 8:30 గంటలు అవుతుంది, ఇంతవరకు అక్కడ పోలీసులు లేరు, ఏం చేస్తుండ్రు, ఏం జరుగుతుందని గట్టిగా ధర్నా చేసిన తర్వాతనే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాతనే మేము రిపోర్ట్ తీసుకుంటాం అని వాళ్ళు అప్పటి వరకు 8:30 వరకు కూడా దాన్ని అట్లనే సాంతం చేస్తాం. ఇలా రోజు ఇట్లా పెరుగుతూ పోతూ ఉంటే ఇలా బయట అక్కడ డాక్టర్ కే పాల్ గారు పోయినరు, అక్కడ జాన్ వెస్లీ గారు, అక్కడ ఉన్న చాలామంది నాయకులు ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ చూసినప్పుడు అది యాక్సిడెంట్ అయితే ఒక గుద్దుకున్నప్పుడు ఏదైనా వస్తువు మీద ఆప్టికల్కి అవతల బస్సో లారీనో లేకుంటే ఏదైనా గోడనో ఏదో ఒకటి ఉన్నప్పుడు అక్కడ అటువంటిది ఏం లేదు. మంచిగా ఒక బాడీ కింద ఉన్నది, దాని మీద వెహికల్ పడింది. దాన్ని చూసిన ఏ మానవుడైనా కూడా ఖచ్చితంగా అది అనుమానాస్పదంగా ఉన్నది, ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదనే విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. ఇవాళ పోలీసులు దాన్ని ఇవాళ 2వ రోజు అయింది, ఇవాళ 3వ రోజు అయింది. ఇప్పుడు కూడా ప్రెస్ మీట్లో పోలీసు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన హెల్మెట్ పెట్టుకొని పోలేదు కాబట్టి అది కింద పడి మేము అనుమానిస్తున్నాం ఇది యాక్సిడెంట్ కావచ్చు అని చిన్నగా ప్రజలని ఒక మైండ్ మేకప్ చేసుకుంటే ఇంకా 4 రోజులు అయితే ప్రజలు ఇవాళ ఆవేశం 1వ రోజు ఉన్నంత ఆవేశం 4-5 రోజుల తర్వాత ఉంటుంది. దాన్ని చిన్నగా ప్రజలకు ఇంజెక్ట్ చేసుకుంటా దాన్ని వాళ్ళు కావాలనే విధంగా తీసుకుపోతున్నారు అనేది ఇలా తెలుగు రాష్ట్ర ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నో లక్షల మంది గుండెలు కొట్టుకుంటా ఉన్నాయి. అది హత్య, ముమ్మాటికి హత్య అని, అది యాక్సిడెంట్ మాది కాదు అని చూసిన ప్రతి ఒక్క నాయకుడు చెప్తా ఉన్నాడు. సోషల్ మీడియాలో జరుగుతున్న కొన్ని పోస్టింగ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఒక వర్గం మాత్రం ఇది కావాలని జరిగింది, కుట్రపూరితంగా జరిగింది, కొంతమంది మాత్రం ఆయనే తాగి ఉన్నాడు, లేకపోతే కొన్ని చాలా అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. ఆ సందర్భాన్ని కొన్ని డిబేట్లలో కూడా ఒకరిపై ఒకరు మాట్లాడుకునే సందర్భాన్ని కూడా ఏం చెప్తారు? ఇలా ముఖ్యంగా ఇలా ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ప్రధాన కారణం అదే. ఎందుకంటే ఇవాళ 10,000 రూపాయలకు కూడా చంపుకునేటువంటి రోజులు ఇవి. చిన్న విషయాలకు కూడా చిన్న గోడకాడ బాయికాడ పంచాయతీ ఉంటే కొట్టుకొని చంపేట్టుకునే పరిస్థితి. ఇవాళ ఒక మతం వర్గాలు అటు వర్గాలను కూర్చోబెట్టి వాళ్ళ మధ్యలో ఘర్షణలు రేకిచ్చి వాళ్ళ రేటింగ్ల కోసం ఈయన ఒక మాట మాట్లాడితే ఆయన ఇంకొకటి మీ దేవుంది తప్పు, మా దేవుని తప్పు అనేది ఇద్దరి మధ్యలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం వల్ల 2 వర్గాలు, ఇంతకుముందు 10-15 సంవత్సరాల క్రితం క్రైస్తవులు అంటే వీళ్ళు చాలా మంచి వాళ్ళు, వీళ్ళని ఒక రెస్పెక్ట్ ఉండే. ఇలా రెస్పెక్ట్ పోవడం కారణం ఏంటంటే దాన్ని చెడగొట్టి క్రైస్తవులది తప్పు, వాళ్ళది ఎక్కువ, వీళ్ళది తక్కువ, వాళ్ళది ఎక్కువ అనే విధంగా రెచ్చగొట్టడం వల్ల అలాంటి ఇవాళ పాస్టర్ జరగడానికి ప్రధాన కారణం అది. మేము చెప్పేది ఎందుకోసం అంటే మీరు ఎవ్వరు కూడా పోకండి, మీరు మీ గురించి మాత్రమే చెప్పుకోండి తప్ప వేరే మతాలను విమర్శించకండి, వేరే మతాల దేవుళ్ళని విమర్శించే హక్కు మీకు లేదు, వాళ్ళు కూడా మమ్మల్ని విమర్శించే హక్కు మాకు లేదు, మేము వాళ్ళని అనటానికి హక్కు లేదు. కాబట్టి దయచేసి క్రైస్తవత్వం గురించి చెప్పుకుంటే క్రైస్తవత్వం గురించే చెప్పండి, కానీ వేరే హిందూ మతం కానీ ముస్లిం మతం కానీ చెప్పకండి. చెప్పడం వల్లనే మనుషులుగా ఉండకుండా మనుషుల మధ్యలో బంధాలు వీడిపోయి మనుషుల మధ్య ఘర్షణలు అవుతున్నాయని ఈరోజు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం దానికి ప్రధాన కారణం అదే. అట్లా రెచ్చగొట్టడం వల్ల ఒక మనిషి చనిపోయినప్పుడు ఎంత శత్రువైనా ఎటువంటి వాడైనా కూడా ఇలా ఒక ఓదార్పు ఉంటుంది. కానీ ఇలా వాళ్ళు చేస్తున్నది ఏంది, ఆయన తాగి చనిపోయిండు, ఆయన అట్లా చనిపోయిండు, ఇట్లా చనిపోవడం పోస్టులు పెట్టడం వల్ల దాని మధ్యలో ఇంకా వాళ్ళ మధ్యలో ద్వేషం రెచ్చగొట్టి వాటి మధ్యలో వాళ్ళ రాజకీయ రంగు పులుచుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము క్రైస్తవం అంటే ఒక మతం కాదు, క్రైస్తవం అంటే ఒక మంచి, క్రైస్తవం అంటే ఒక మార్గం అనే విధంగా ప్రజలకు తెలియజేయాలి, మా నాయకులకు తెలియజేయాలి, మా సమాజానికి తెలియజేయాలనే ఆలోచనతో వాళ్ళెవరైనా గొప్ప మొత్తుకున్నా కూడా మీరు శాంతియుతంగా ఉండి, క్రైస్తవం అంటే శాంతియుతంగా ఉండాలి, శాంతితోనే మనం మంచిని జయించేద్దాం. ఎందుకంటే ప్రవీణ్ అది ఇష్యూ ఏదైనా పక్కకు డైవర్షన్ అయిందనుకోండి, పాస్టర్ గారి విషయం పక్కకు పోయి ఇంకొక విషయం బయటికి పోతారు. కాబట్టి మనందరం కూడా ఆలోచనతో ఉందాం, సంశయంతో ఉందాం, ఓపికతో ఉండండి. మీరు ఎటువంటి విషయాలను కానీ చేతిలోకి తీసుకోకుండా పోలీసు వ్యవస్థను నమ్ముకుందాం. కోర్టులు ఉన్నాయి, ఇవాళ న్యాయస్థానాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు కాదు ఇంటర్నేషనల్ కోర్టులు కూడా ఉన్నాయి. కాబట్టి మనం న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. కాబట్టి ఆ న్యాయ వ్యవస్థ మీదే ఎవరైతే అది చేసినారో వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడేంత వరకు కూడా, వాళ్ళను దొరకబట్టుకునేంత వరకు కూడా మేమందరం కూడా మేము ఉంటామని ఇలా కాబట్టి లా ఫార్మ్ శ్రీనివాసరావు గారు ఆయన యూఎస్లో ఉంటాడు. ఇలా మీ వాళ్ళ
ఈ మీడియా మాధ్యమాల ద్వారా ఆయన యుఎస్లో పెద్ద అటార్నీ జనరల్ ఆయన ఇక్కడికి వచ్చి వాళ్ళ టీంని పంపించడం జరిగింది. వాళ్ళకు ఖచ్చితంగా అండగా ఉండాలి. వాళ్ళు ఎంత దూరం పోయినా కూడా సుప్రీంకోర్టు కాదు వేరే కోర్టులకు పోయినా కూడా మేము ఖచ్చితంగా అండగా ఉంటాం. ఆ కుటుంబాలకు న్యాయం చేసేంత వరకు కూడా మా అడ్వకేట్లు ఉంటారని ఇవాళ వాళ్ళ అడ్వకేట్ బృందాన్ని ఇక్కడ పంపించి మేము కూడా ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే మా ఇద్దరు మనుషుల మధ్య వ్యత్యాసాలు రెచ్చగొట్టకుండా గొడవలు మళ్ళీ రేకెత్తించకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని రెండు రాష్ట్రాల్లో తీసుకుపోయి ఏదైతే ప్రవీణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోలే, ప్రవీణ్ గారు ఏదైతే పరిచయం చేయాలనుకుంటో, ప్రవీణ్ గారు ఏదైతే కావాలనుకుంటో, ఏదైతే కలలు కనడో, ఇలానికి ఇద్దరు బిడ్డలు కాదు ఆయన 12 మంది బిడ్డలను చేస్తూ ఉండవు. ఇలా 14 మంది పిల్లలు ఇలా రోడ్డు మీద పడ్డారు. వాళ్ళకి దిక్కేవారు, ఇలా వాళ్ళని చూసుకునేది ఎవరు? అలాంటి పరిస్థితులు ఇంకొక పాస్టర్కు రావద్దు, ఇంకొక వ్యక్తికి రావద్దు. ఆయన మన మధ్య లేకున్నా కూడా ఆయనని కాపాడుకోవాల్సిన బాధ్యత మన సమాజానికి ఉంది. కాబట్టి క్రైస్తవులందరం కూడా ఒక ఆలోచనతో ముందుకు పోదాం. అనవసరంగా మీ చేతులకు చట్టాన్ని మీ చేతులకు తీసుకుపోకుండా ముందుకు పోవాలని ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ అందరు నాయకులకు ఇక్కడ నుంచి తెలియజేస్తున్నాం. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున అన్ని జిల్లాలకు కూడా మేము చెప్తా ఉన్నాం, మీరందరితో మాట్లాడండి, ఎవరు గొడవలు చేయొద్దు. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణానికి రేకెత్తించి వేరే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు, చివరికి చనిపోయేది మనం. కాబట్టి దయచేసి మీరు అలా చేయకుండా ముందుకు పోవాలని ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా మేము అందరికీ తెలియజేస్తాం. ముఖ్యంగా ప్రశాంతమైన వాతావరణంలో కూడా విచారణ జరుగుతుంటే మాత్రం కొందరు క్రైస్తవులు మాత్రం ఆవేశపడద్దు, సంయమనం పాటించాలి. ఇలా ఆవేశపడడం వల్ల కూడా ఏమైనా దాడులు చేయడం వల్ల కూడా అంశం అనేది డైవర్ట్ అవుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇది శాంతియుత దూరంగా మనం ముందుకెళ్దాం. విచారణపై నమ్మకం ఉంది. తప్పకుండా పాస్టర్ ప్రవీణ్ గారి మృతిపై కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఆ రకంగా విచారణ జరగాలని కూడా కోరుకుందామని కూడా మేడే రాజీవ్ సాగర్ గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ వంశీతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.